ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 87వ అధ్యాయము సమంతకోపాఖ్యానము. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి అంతఃపురంలో కూర్చొని ఉండగా సత్రాజిత్తు ద్వారకా నగరానికి విజయం చేశాడు. ఆయనను చూసి ద్వారకా నగరంలో ఉండే గోపాలురందరూ కూడా సూర్యనారాయణుడనే నడిచి వస్తున్నాడని భ్రమపడ్డారు. ఎందరో మహర్షులు, తపస్సాలురు, తేజోమూర్తులు, దేవతలు కృష్ణుడి దర్శనానికి వస్తూ ఉండటము అక్కడ రివాజు. కాబట్టి సూర్యనారాయణుడే నడిచి వస్తున్నాడని వాళ్ళు అనుకున్నారు. అనుకొని పరుగున వెళ్ళి కృష్ణ భగవానుడికి చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి, ఆ వస్తున్నవాడు సూర్యభగవానుడు కాదు, సత్రాజితు అనే రాజు. ఆ రాజు సూర్యనారాయణమూర్తికి చేసిన ఆరాధనకు ప్రసన్నుడైన పరమాత్మ ఆయనకు శమంతకమణి అనబడే మణిని బహుకరించారు. ఆ శమంతకమణిని ధరించి సత్రాజితు నడిచి వస్తుంటే ఆయనను చూసి మీరు సూర్యనారాయణుడనే భ్రమపడ్డారు. సత్రాజితు ధరించిన మణికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మణులు ఏదో అలంకారప్రాయమై మెడలో వేసుకునేందుకు పనికొస్తాయి. కానీ సమంతకమణిలో ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. ఎక్కడ సమంతకమణి ఉంటుందో అక్కడ దుర్భిక్షము రాదు, అక్కడ రోగాలు రావు. అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధమైన మానసికమైన కీడలు పొందకుండా ఉండగలరు. ఇన్ని లక్షణాలతో పాటుగా సమంతకమణికి ఒక శక్తి ఉంది. అది ప్రతిరోజు తెల్లవారేసరికి 8 బారువుల బంగారం పెడుతుంది. ఆ మణిని ధరించిన మణులలోకెల్లా మణి అయిన వాడు ఎవడున్నాడో అట్టి కృష్ణ పరమాత్మ దగ్గరకు వస్తున్నాడు. ఆ వార్త ముందే కృష్ణునికి చేరింది. వస్తున్నవాడు సత్రాజితు అని తెలుసుకున్నాడు. సత్రాజితు సమంతకమణితో వచ్చి కృష్ణ దర్శనం చేశాడు. కృష్ణ పరమాత్మ నోరిప్పి మాట్లాడుతున్నాడు. ఆయనకు లేక కాదు, ఆయనకు చేతగాక కాదు, కేవలము తన మాయాశక్తి చేత ఎక్కడో మధురలో ఉండే కొన్ని లక్షల మంది ప్రజలను సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధునికి దొరకకుండా, ఒక్క ఆవు కూడా మరణించకుండా అందరినీ తీసుకొచ్చి ద్వారకానగరం చేర్చిన మహాపురుషుడికి సత్రాజిత్ దగ్గర ఉన్న మణి అడిగితే తప్ప ఆయనకు ఐశ్వర్యం ఉండదా? ఆయన మాధవుడు, లక్ష్మీపతి. లక్ష్మీదేవి ఆయన కోసం రుక్మిణిగా నడిచి వచ్చింది. ఆయనకు ఉన్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకు ఉన్న ఐశ్వర్యం ఏపాటిది? సత్రాజిత్తును చూసి కృష్ణ పరమాత్మ, ఈ మణిని నువ్వు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుంది. ఈ మణి రాజు దగ్గర ఉంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. రాజ్యమందు ఏ విధమైన అరిష్టము ప్రబలదు. నీ ఒక్కడి దగ్గర ఉండటం వలన అది నీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కాబట్టి ఆ సమంతకమణిని ప్రభుకు బహుకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు. అనగానే వచ్చిన సత్రాజిత్తు మనసులో ఒక ఆలోచన బయలుదేరింది. ఆ మణిని యాదవ విభునికి ఇవ్వవలసినదని కృష్ణుడు చెప్తే సత్రాజిత్తు ధనార్చ చేత ఆ మణిని ఇవ్వటానికి అంగీకరించలేదు. మణిని ఇవ్వకపోతే కృష్ణుడు తనను ఏమీ చేయలేడని భావించాడు. కోట్లాది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం కొద్దిగా పక్కకు తొలగినట్లయితే ఉపద్రవం మిమ్మల్ని సముద్రం ముంచెత్తినట్టు ముంచేస్తుంది. కొద్దిగా ఈశ్వరానుగ్రహం కలిగిందంటే ఎంతటి ప్రమాదమో కూడా వాళ్లను ఏమీ చెయ్యదు, ప్రమాదమే తప్పుకుంటుంది. కృష్ణుడు, నేను చెప్పాను వినలేదు, నువ్వే పర్యవసానం తెలుసుకుంటావు అని మనసులో అనుకున్నాడు. సత్రాజితు తన గృహానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడంతటి వాడు తనను మణి అడిగాడని చెప్పుకోవటానికి సత్రాజిత్తుకు అవకాశం దొరికింది. కృష్ణుడు ఎందుకు అడిగాడు అన్నది మర్చిపోయాడు. కృష్ణుడు అడిగాడని మాత్రము ప్రచారం చేసుకుంటున్నాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్మునికి ఒక చిత్రమైన కోరిక పుట్టింది. ఆయన పేరు ప్రసానుడు. తాను ఆ మణిని ధరించి వేటకు వెళతానని అన్నగారిని అడిగాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించాడు. వెంటనే ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. వాని మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసి మాంసఖండం అనుకొని అమాంతం వచ్చి ప్రసేనుడి మీద దూకి అతనిని సంహరించి ఆ మణిని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు జాంబవంతుడు వస్తున్నాడు. జాంబవంతుడు ఆనాడు రామావతారంలో రాముడిని ఒక వరం అడిగాడు. ఆ కోరిక కృష్ణావతారంలో తీరుతుంది అని రాముడు వరమిచ్చాడు. సింహం మణిని పట్టుకుపోతుంటే జాంబవంతుడు చూశాడు. సింహంతో యుద్ధం చేసి సింహాన్ని చంపేసి జాంబవంతుడు తన గుహలోకి వెళ్ళిపోయాడు. ఇది తినే పదార్థం కాదని ఒక పని అని జాంబవంతునికి తెలుసు. జాంబవంతునికి కొడుకు పుట్టి ఉన్నాడు. ఆ కొడుకు ఆడుకోవటానికి ఉయ్యాల పైభాగంలో ఆ మణిని కట్టాడు. ఆ పిల్లవాడు దానితో ఆడుకోవటం ప్రారంభించాడు. సత్రాజిత్తు మణి గురించి ఎంతో మంది సైన్యాన్ని పంపించాడు. ఎన్నో చోట్ల వెతికించాడు. అసలు ప్రసేనుడు చచ్చిపోయిన చోట గాని గుర్రం గాని కనపడలేదు. కృష్ణుడే ప్రసేనుడిని సంహరించి ఆ మణిని అపహరించాడు అని ప్రచారం చేశాడు. అప్పుడు కృష్ణుడు తన మీద వచ్చిన అపనింద పోగొట్టుకోవాలి అనుకున్నాడు. ప్రసేనుడు
వేసుకొని వెళ్ళాడు అని తెలుసుకొని బంధుమిత్రులను తీసుకొని మణి వెతకటానికి అడవిలో బయలుదేరాడు. అడవిలో ఒకచోట ప్రసేనుడి గుర్రము అతని కళేవరము కనపడ్డాయి. ప్రసేనుడిని ఎవరో చంపి ఉండాలని గ్రహించి వెతకగా సింహం అడుగులు కనపడ్డాయి. వాటి దగ్గర నుంచి బల్లూకపు అడుగుజాడులు కనపడ్డాయి. అంటే సింహాన్ని బల్లూకం చంపి ఉంటుందని భావించారు. ఈసారి బల్లూకం వెళ్ళిన వైపు వెళ్ళగా గుహలో ఉయ్యాల మీద మణి వేలాడుతుంది. కృష్ణుడు ఆ మణిని తీసుకొని వెళ్తుండగా జాంబవంతుడు వచ్చాడు. ఆకార స్వరూపాల చేత కృష్ణుడే తన స్వామి అని గుర్తించలేకపోయాడు. వారిరువురి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. జాంబవంతుడు కృష్ణునితో యుద్ధం చేసి డస్సిపోయి ఒంటి నుంచి రక్తం కారుతుండగా కింద పడిపోయాడు. తనను ఓడించింది ఎవరా అని చూడగా కృష్ణుడు రాముడు ఒక్కటే అని తెలుసుకొని ఆయన పాదాల మీద పడి స్తోత్రం చేసి మణిని జాంబవంతి అనే కుమార్తెను కృష్ణునికిచ్చి వివాహం చేసి పంపించాడు. తరువాత బలరాముడు మొదలైన వారందరితో సభ చేసి సత్రాజిత్తును పిలిచి అందరూ చూస్తుండగా నేను మణిని అపహరించాను అన్నావు. దీనిని జాంబవంతుడు తీసుకువెళ్ళాడు. నీ మణిని నువ్వు తీసుకో అని మణిని ఇచ్చేశాడు. మణిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు సత్రాజిత్తు. కొన్నాళ్లకు సత్రాజిత్తులో కృష్ణుని అనవసరంగా నిందించాననే భావన ఏర్పడి జాంబవంతుడు ఏం చేశాడో తాను కూడా అదే చేయాలి అనుకున్నాడు. సత్యభామ రాజనీతిజ్ఞురాలు, యుద్ధ నీతిజ్ఞురాలు. ఆమెకెన్నో విద్యలు తెలుసు. అన్నిటికీ మించి సౌందర్యాతిశయాలు కలిగినటువంటి స్త్రీ. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి సత్యభామను మణిని స్వీకరించమని అడిగాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకొని మణిని మాత్రం నిరాకరించాడు. కొన్నాళ్ళు అయిపోయింది. కృష్ణుడు ద్వారకలో లేని సమయం చూసి సత్రాజిత్తు సమంతకమణిని ఎత్తుకురావటానికి శతధ్వనుడు సత్రాజిత్ అంతఃపురానికి వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉన్నాడు. శతధన్యుడు సత్రాజిత్తును చంపేసి మణిని తీసుకొని పారిపోయి కృతవర్మ అక్రూరుల వద్దకు వెళ్ళగా ఇద్దరు శ్రీకృష్ణుడు నిన్ను వదలడు, ఎప్పుడూ మా దగ్గర కనపడకు అన్నారు. శతధన్యుడు తెల్లబోయాడు. మణి దగ్గర ఉన్నదంటే దాని నుంచి వచ్చే ప్రకాశము ఎక్కడ ఉన్నా తన ఉనికిని ఇతరులకు చెప్పేస్తుంది. అందుకని మణిని అక్రూరుని ఇంట్లో పడేసి శతధన్యుడు పారిపోయాడు. సత్రాజిత్తు మరణవార్త విని కృష్ణుడు వెంటనే వచ్చి అంతిమ సంస్కారం చేశాడు. సత్రాజిత్తు చివరకు ఆ మణి వల్లనే చచ్చిపోయాడు. శతధన్యుడి వలన సత్రాజిత్తు మరణించాడని తెలుసుకున్న కృష్ణ పరమాత్మ శతధన్యుడు ఎక్కడ ఉన్నా చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కృష్ణుడితో పాటు బలరాముడు కూడా బయలుదేరాడు. శతధన్యుడు మిథిలా నగరం వరకు వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ చక్రాన్ని ప్రయోగించాడు. శతధన్యుడు మరణించి గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. వాని దగ్గర వెతకగా మణి కనపడలేదు. వీడు ఖచ్చితంగా తన స్నేహితులైన వారింట్లో మణి ఉంచవచ్చు అని అన్నాడు. కృష్ణుడు వెంటనే అక్రూరా, నువ్వు శ్రమంతకమణి తీశావా అని అడుగుతాడేమోనని భావించి మణిని తీసుకొని అక్రూరుడు ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అక్రూరుడు అలా చేస్తాడని మనం ఊహించలేము. ఎందుకు అలా చేశాడో మనం తెలుసుకోవాలి. సత్రాజిత్తు పరమాత్మ మీద ఇన్ని నిందలు వేస్తారా అని కడుపులో ఆగ్రహం పెంచేసుకొని ఎలాగైనా సత్రాజిత్తును చంపించాలని కృష్ణుడు లేని సమయం చూసి శతధన్యుని రెచ్చగొట్టాడు. వాళ్ళు అనుకున్న పని పూర్తయిపోయింది. కృష్ణుడితో వైరం వాళ్లకు అక్కర్లేదు. శతధన్యుడు చచ్చిపోయాడు. కానీ మణి అక్రూరుని చేరి ఉంది. మణి ఉన్నదని తెలిస్తే కృష్ణ పరమాత్మ అడుగుతాడేమోనని వారికి పశ్చాత్తాపం కలిగింది. భగవంతునికి దూరం అయిపోయారు. అతిభక్తితో చేసిన తప్పిదాలు ఈశ్వరునికి దూరం చేస్తాయి. అతిభక్తి పనికిరాదు. ఎంత దూరమైనా వారిద్దరికీ కృష్ణుడి మీద గొప్ప భక్తి ఉంది. అక్రూరునిలో 3 లక్షణాలున్నాయి. 1 అతడు జన్మతః సాధించుకున్న ఫలితము, 2 మహాపురుషుని తేజస్సు, 3 అతనికి కృష్ణుడి మీద ఉన్న భక్తి. ఈశ్వరుడే అక్కడ ఉన్న భక్తుడు వెళ్ళిపోవటం వలన ద్వారకలో వర్షాలు కురవటం ఆగిపోయాయి. ఈ విషయం కృష్ణుడు తెలుసుకున్నాడు. అలాంటి మహాత్ముడు ఊరు విడిచి వెళ్ళటానికి వీలు లేదు. వెంటనే వెళ్ళి సాదరంగా తీసుకొని రమ్మని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి అక్రూరుడికి స్వాగతం చెప్పారు. తాను తెలుసో తెలియకో ఆగ్రహంతో కృష్ణ భక్తిలో పొరపాటు చేశానని అక్రూరుడు పశ్చాత్తాపడ్డాడు. కృష్ణ పరమాత్మ అక్రూరునికి స్వాగతం చెప్పి కూర్చోపెట్టి నిండు కొలువు చేసి అక్రూరునితో ఒక మాట అన్నాడు. మహానుభావ, నువ్వు గొప్ప భక్తుడివి. వెళ్ళిపోతే ఇక్కడ వర్షాలు పడలేదు. మణి నీ దగ్గరే ఉంది. మణి నేను అపహరించలేదు అనే విషయము మా అన్నయ్యకు తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకు అనుమానం వస్తుంది. నిన్ను శిక్షించి తేవడం నా అభిమతం కాదు. ఎందుకంటే నువ్వు నా భక్తుడివి. నీ అంతట నీవుగా ఇచ్చివేయటమే న్యాయంగా ఉంటుంది. పశ్చాత్తాపం అవుతుంది.
నా అన్నగారి దగ్గర నేను దోషం లేని వాడనే నిలబడినట్టుంటుంది అన్నాడు. అంతకు మించి అక్రూరుని నిందించలేదు. వెంటనే అక్రూరుడికి కన్నుల వెంట నీరు కారుతుండగా నా వలన నా స్వామికి నిందపడటమా అని బట్టల్లో దాచుకున్న మణిని ఇచ్చేశాడు. కృష్ణుడు దానిని సభలోని వారందరికీ చూపించి అక్రూరునికి ఇచ్చివేశాడు. దానిని అక్రూరుడు తీసుకెళ్లి తన ఇంట్లో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజు 8 బారువుల బంగారం పెట్టేది. దానితో అక్రూరుడు ప్రతిరోజు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాలం గడిపాడు. జీవితాంతం అలా సేవించుకోగలిగిన ఫలితాన్ని కృష్ణ పరమాత్మ అక్రూరునికి ఇచ్చాడు. ఈశ్వరార్చనకు దగ్గర పెట్టుకున్న వానికి మణి బరువు కాదు. అక్రూరుడు చేసే యజ్ఞయాగాదుల వలన చక్కగా వర్షాలు పడేవి. దానివల్ల అందరూ శోభిల్లుతూ ఉండగా ఆ మణి అక్రూరుని వద్ద శాంతించింది. పరమోత్కృష్టమైన ఈ చాలా కాలం నుండి తాను చెయ్యని నేరాన్ని తన మీద అపనిందతో ఉన్నవాడెవరైనా సరైతే అపనిందను తొలగించుకోలేకపోతే ఈ చాలా కాలం నుండి తను చెయ్యని నేరానికి తన మీద అపనిందతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తన మీద ఉన్న అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ ఉపాఖ్యానాన్ని చదివినా విన్నా మనసులో ఒక్కసారి తలుచుకున్నా వారికి ఉత్తరక్షణమే ఈ అపనింద తొలగిపోయే అవకాశం ఉంటుంది. మహాభక్తుడైన అక్రూరుని చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసం అయిపోతుంది. ఇది జరగాలి అంటే భగవంతుని మీద మనకు అత్యంత విశ్వాసం ఉండాలి. దీనిని మాత్రము మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. శ్రీమద్ భాగవతము 87వ అధ్యాయము సంపూర్ణ.